పడుతుంది. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. బాలేవారు అసలా అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? గోపి, రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఎరా, నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు అరే, ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో, ఉండండి అమ్మాయి గారు, నేను పట్టుకొస్తాను. గోపి, గోపి, గోపి పోయిందిలేరా, వద్దులేరా. గోపి, గోపి, ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకంతేది? అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? ఉండు, అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోవు కదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా? నాకిట్ట ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? ఛీ, అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు, నా పుట్టినరోజు నీకెట్ట గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు, నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. బాలేవారు అసలా అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? ఆ, వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరిగోలాడేగా? అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్ట పుట్టారు. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు. బాగున్నానా? బాగున్నావురా. ఏరా, నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం. పాయసం పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూదురు గాని. ఛీ, పో.
కాళ్ళకి తీరిగ్గా లాగుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా. అవును గాని మావా ఏం తెచ్చా? ఏం తెస్తానా మామూలే, జొన్నకూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా తలసానమ్మ గారికి? మావాయ్ మావా, పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే. అయ్య బాబోయ్, ఇది అమ్మాయి గారిది, మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం. గొప్ప అనుకోడు. చూడరా, నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా ఏ మావా, అమ్మాయి గారు. ఏమిట్రా, ఏమిటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే, ఇంకేమైనా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి. అమ్మాయి గారు ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తూ ఇచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీకు మంచి తాయి తెచ్చాయంటో చెప్పుకోండి చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామ పండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయవా? ఇదిగో ఇస్తా, చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతలు అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే, ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా, ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడైనా రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే? లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. నా తలకాయ? అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు. ఏం రాశాడో, ఎట్టా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్ట చెప్పాడు, 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అంత తప్పన్నమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా, ఇదిగో ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందాట, పాడింది పాఠాలు. ఏమిటి, ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా, మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు. కాలేజ్ అంటే ఏమిటి?
కళ్యాణ మంటపం. ఏదో జరుగుతుంది. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి, మంచి భాష రాశాడు. మేము చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు ఎక్సైట్ కాదు బావగారు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు కామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది రెండో పెళ్లి. బావగారు యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. బాగానే ఝన్ 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 తెలుగు వన్